సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుబంధ ప్రచార సంస్థలు పక్కా పథకం ప్రకారం చేసిన కుట్ర అని ఆయన ఆరోపించారు. ఈ నెల 6వ తేదీ ఉదయం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో జరిగిన ఒక చిన్న సంఘటనను అడ్డం పెట్టుకుని 3 రోజులుగా రాద్ధాంతం చేసి దాని పరాకాష్ఠగా కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయించారని సజ్జల ఆరోపించారు. ఈ నెల 6వ తేదీ ఉదయం సాక్షి ఛానల్లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి మూలమని సజ్జల తెలిపారు. ఆ విశ్లేషకుడు అమరావతి చుట్టుపక్కల అంటూ ప్రస్తావించినప్పుడు కార్యక్రమ మోడరేటర్గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు జోక్యం చేసుకుని అవన్నీ ఎందుకులేండి, ఆ పేరు చెబితే దేవదూషణలా భావిస్తారు, జాగ్రత్తగా ఉండండి అని వారించినట్లు సజ్జల గుర్తు చేశారు. ఇంతకుముందే కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు, అక్రమ అరెస్టు, ఇవన్నీ చేస్తున్నది అధికార పార్టీ, రూలింగ్ పార్టీ. 6వ తేదీ ఉదయం చర్చలో అనలిస్టు, విశ్లేషకుడు, జర్నలిస్టు కృష్ణంరాజు గారు ఏ వ్యాఖ్య అయితే చేశారో దానికి సంబంధించినంత వరకు ఆ సమయంలో సబ్జెక్టు చాలా మీడియాల్లో వచ్చిన సంబంధించింది ఇష్యూ అయినా అందులో అమరావతి చుట్టుపక్కల ఆయన మెన్షన్ చేసినప్పుడు కొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే వారించారు, వద్దులేండి అవన్నీ ఎందుకు అని అన్నారు. అలాగే మీరు ఏదైనా చెప్పినా అది దైవదోషంలాగా భావిస్తారు, అమరావతి చుట్టుపక్కలైనా ఆ పేరు అని ఎవరు ఏదన్నా దాన్ని చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు, ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని కూడా హితవు చెప్పినట్టున్నాడు. అదే ఆయన వారించాడు, ఆ వ్యాఖ్య అయిపోయింది, డిబేట్ అయిపోయింది, అది ఎవరు చూశారో తెలియదు. దాన్ని తర్వాత రిపీట్ చేయడం కానీ ఛానల్లో లేదా సాక్షి పత్రికలో దాని గురించి వేయడం కానీ లేదా దాన్ని ఉటంకిస్తూ ఏదో కృష్ణంరాజు కానీ లేకపోతే కొమ్మినేని కానీ లేదా మరో నాయకుడు కానీ ఇంకో సంస్థ కానీ ఎవ్వరు ఎక్కడా మాట్లాడాల. ఎందుకంటే డిబేట్ అనేది నలుగురిని ఓ దగ్గర కూర్చోబెట్టి చర్చా వేదికలో మోడరేటర్గా ఛానల్ నుంచి ఓ జర్నలిస్టో ఒక యాంకరు ఎవరో కూర్చొని నడుపుతారు, ప్రెజెంటర్ ఉంటాడు, అందరికీ తెలిసిందే, రోజు చూస్తున్నది. ఇందులో ఏ అభిప్రాయాలు వ్యక్తమైనా వ్యక్తిగతమైనవి. అయితే ఆ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొంచెం హద్దులు మీరినప్పుడు అవతల ఇంకెవరైనా వ్యక్తిత్వ హననానికో ఒక సెక్షన్ను బాధ పెడతాది అనుకున్నప్పుడు ఆ ప్రెజెంటర్ ఆపే ప్రయత్నం చేయాలి, చేస్తారు. ఆ వ్యాఖ్య అక్కడితో ముగిసిపోయిందని, దానిని ఛానల్ కానీ పత్రిక కానీ పునరావృతం చేయలేదని, కృష్ణంరాజు కానీ కొమ్మినేని కానీ ఆ తర్వాత ఆ అంశంపై ఎక్కడా మాట్లాడలేదని ఆయన అన్నారు. అయితే 7వ తేదీ ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి చెందిన మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు ఈ అంశాన్ని పట్టుకుని దుష్ప్రచారం మొదలుపెట్టాయని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ అదే రోజు మధ్యాహ్నం 3 లేదా 3 గంటల 30 నిమిషాలకు ట్వీట్ చేసిన తర్వాత ఇదంతా ఒక ఆర్గనైజ్ వ్యవహారంలో జరుగుతుందన్న అనుమానం తమకు కలిగిందని ఆయన పేర్కొన్నారు. సాక్షి మీడియా జగన్ కుటుంబానికి చెందింది కాబట్టి వారిపై వ్యక్తిగత దాడులు మొదలుపెట్టారు. ఛానల్ ఉద్దేశం ఇది కాదని, ఎడిటర్ ఉద్దేశం కాదని, కొమ్మినేని గారి ఉద్దేశం అసలే కాదని, చివరకు ఆ విశ్లేషకుడు కూడా ఆ వ్యాఖ్యను ఉద్దేశపూర్వకంగా పొడిగించలేదని అని సజ్జల వివరించారు. సాక్షి మీడియా ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని, ఇలాంటి వాటిని ప్రోత్సహించబోమని ఖండిస్తున్నామని ప్రకటన చేసిందని, విశ్లేషకుడు కృష్ణంరాజు కూడా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారని తెలిపారు. వైసీపీ కూడా పార్టీ పరంగా దీనిని ఖండించిందని, ఇలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేసిందని అన్నారు. తమ హయాంలో ఏబిఎన్, టీవీ5 వంటి ఛానళ్లలో జగన్ పైన, వైసీపీ నేతలపైన వందల కొద్దీ చర్చల్లో దుర్భాషలు ఆడారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తాము అధికారంలో ఉన్నప్పుడు వాటిని పట్టించుకోలేదని సజ్జల అన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలనే ఉద్దేశంతోనే వాటిని వదిలేశామని, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం లేని సమస్యలను సృష్టించి అసలు విషయాలను పక్కదారి పట్టిస్తుందని విమర్శించారు.
ఇది చంద్రబాబు గారికి పాత అలవాటే. బలహీనులు, అసమర్థులు, పిరికివాళ్ళు, సత్తా లేని వాళ్ళు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడతారని సజ్జల వ్యాఖ్యానించారు. 7వ తేదీ నుంచి ఫిర్యాదులు మొదలుపెట్టి 8వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, దిష్టిబొమ్మలు దగ్ధం, సాక్షి ఆఫీసులపై దాడులకు యత్నించడం వంటి చర్యలతో అరాచకం సృష్టించారని సజ్జల ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం అధికార పార్టీ ఆధ్వర్యంలోనే నడుస్తోందని ఆయన అన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు ఈ కుట్రలో భాగమేనని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దాన్ని ఒక ఇష్యూగా చేసి అదే సమస్య అన్నట్టు చేయడం సబబా? చంద్రబాబు నాయుడు గారు అడగాలన్నా కూడా ఎందుకు పెద్ద అనిపించట్లేదంటే ఆయన కావాలని చేస్తున్నాడు. నిజంగా ఆయన ఏదో ఆవేశం మీద ఊగిపోతూ చేస్తే ఏమండి అంత ఆవేశం ఎందుకు, ఇంతకంటే వేరే సమస్యలు లేవా అని అడగచ్చు. కానీ ఆయన క్యాల్కులేటెడ్గా, కోల్డ్ బ్లడెడ్గా ఒక పథకం ప్రకారము ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఏదైతే ఉందో ఇలాంటి నాన్ ఇష్యూస్ను ఒక పెద్ద ఇష్యూ కింద చేసి విష ప్రచారం చేసైనా సరే ప్రజల తలల్లో గందరగోళము వాళ్ళ తలల్లో ఎక్కించి ఓ దుష్ప్రచారం చేసి ప్రత్యర్థుల్లో లేక ఇంకోరినో కార్నర్ చేసి కొట్టడం. అది ప్రతిపక్షంలో ఉంటే ప్రచారం జరిగి అట్టన్నా చేస్తారు, అధికారంలో ఉంటే కేసులు కూడా పెట్టి కార్నర్ చేసి కక్ష సాధింపులే కూడా దిగుతారు. ఇప్పుడు దాని మీద కేసు పెట్టి హైదరాబాద్ పోయి ఈయన అరెస్ట్ చేశారు. ఆయన సుదీర్ఘకాలం జర్నలిస్టుగా నాకు తెలిసి పొరపాటున కూడా అసభ్యకరమైన మాట్లాడడం అలవాట్లేదు ఆయనకు.